వాసుదేవ. హరి సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. Eating and drinking build or destroy the physical body and aid of hinder its right functioning. అంజన మనం చెప్పుకున్న సెంటెన్స్ అంటే ఆహార పానీయములు అనేటువంటివి సరైనటువంటి విధంగా మనం తీసుకున్నట్లయితే మన శరీరాన్ని పోషించి రక్షించడం అవి చేస్తాయి. అదే కనుక మనం అది ధర్మాన్ని అనుసరించి కాకుండా కేవలం మన డిజైర్ బట్టి మనం తీసుకున్నట్టయితే అది రోగానికి దారితీస్తాయి. అంటే ఎప్పుడు అవసరం, ఎంత అవసరం అనేటువంటిది ఒక డిస్క్రిమినేషన్ అని చెప్పుకున్నాం చూసారా. ఆ డిస్క్రిమినేషన్ అది మనకి బుద్ధి అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి, బుద్ధి అంటే యుక్త అయుక్త విచక్షణా జ్ఞానము అంటారు. దాని పేరే బుద్ధి అంటే. యుక్త అయుక్త విచక్షణా జ్ఞానం. ఏం చేయవచ్చు, ఏం చెయ్యకూడదు అని తెలిపేటువంటిది. దాని కనుక మనం ఉపయోగించి జాగ్రత్తగా ప్రకృతి ధర్మాన్ని అనుసరించి మనం తీసుకున్నట్లయితే శరీరానికి ఆహార పానీయములు అనేటువంటివి పోషకాలుగా పనిచేస్తాయి, రక్షిస్తాయి. అలా కాకుండా ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా మనం వెళ్ళినట్టయితే అవే మన శరీరానికి నాశనం కలుగజేస్తాయి. అంటే ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఏమి తాగాలి, ఏమి తాగకూడదు, ఇవి బేసిక్ లాస్ కొని ఉంటాయి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి నీడ్, ఇంకోటి డిజైర్. నీడ్ అంటే అవసరం అని అర్థం. ఇక చాలా జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకోవాలి. నీడ్, డిజైర్. నీడ్ అంటే అవసరం, డిజైర్ అంటే కోరిక. ఏమిటి రెండింటికి తేడా? నీడ్ అనేటువంటిది శరీరానికి సంబంధించింది, డిజైర్ అనేటువంటిది మనస్సుకు సంబంధించింది. ఎలా తెలుసుకోవడం అంటే, నీడ్ ఏది అవసరమో అది మన శరీరం మనకి ఇండికేట్ చేస్తుంది. ఆకలి వేస్తుంది అనుకోండి, అది శరీరం నుంచి మనకు వచ్చినటువంటి ఇండికేషన్. ఆకలి వేస్తుంది అంటే శరీరం మనకు చెప్తుంది ప్రస్తుతం ఆహారం తీసుకోవడం
అవసరం అని చెప్తుంది శరీరం. లాంగ్వేజ్ అన్నమాట, బాడీ చెప్పేటప్పుడు నీడ్. అలా నీడ్ ఇండికేట్ అయినప్పుడు దానికి తగినటువంటి విధంగా మనం ఆహారం తీసుకోవాలి. అలా ఇండికేషన్ ఏది లేకుండా ఉందనుకోండి, అప్పుడు కూడా ఆహారం తీసుకుంటూ ఉంటాం ఎక్కువ మంది. ఎందుకని? డిజైర్ వల్ల. డిజైర్ అంటే మనస్సు శరీరానికి అవసరం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఆ మనస్సు దాని యందు ఉన్నటువంటి మక్కువ చేత తీసుకుంటే బాగుంటుంది అని మనసులో అభిప్రాయం ఏర్పడుతుంది. శరీరానికి అవసరం లేనప్పుడు కూడా మనస్సు మన ముందుకు తోస్తూ ఉంటుంది, పర్లేదు తీసుకోవాలి. మనం ఏం చేయాలంటే నీడ్ మాత్రమే వీ హ్యావ్ టు అటెండ్ ది నీడ్ అండ్ వీ హ్యావ్ టు అవాయిడ్ డిజైర్ అని మనం ప్రాక్టీస్ చేయవలసింది. నీడ్ అనేటువంటిది ఆవశ్యకమైనటువంటిది అయితే దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఆవశ్యకం కాకుండా కేవలం దాని మీద ఉన్నటువంటి కోరిక వల్ల అయితే మాత్రం దాన్ని మనం పక్కకి పెట్టాలి, తర్వాత చూద్దాంలే అని పక్కకి పెట్టాలి. అది కనుక మనం చేయగలిగితే అది మన కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే మనం దాని కంట్రోల్లో ఉంటాం. ఎలా తెలుస్తుంది మనకి అంటే, తెలిసిన వాడు లోపల ఉన్నాడు కదా, వాడు చెప్పినట్టు వింటే మనం సరిపోతుంది. మనకి వేరే మనస్సు వాడికి తెలియక్కర్లేదు. మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏమిటంటే, లోపల తెలిసిన వాడు ఉన్నాడు, బుద్ధి అనేటువంటి వాడు. అక్కడి నుంచి మనకి ఇండికేషన్ వస్తూనే ఉంటుంది. కానీ మనం చెప్పుకున్నాం చూసారా, మనకి డిజైర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మన ముందుకు తోస్తూ పర్వాలేదులే, ఈసారి పర్వాలేదులే అని. శరీరానికి అవసరమా లేదా అనేటువంటిది లోపల తెలుసు మనకి. పైగా అనుభవం ఒకటి ఉంటుంది కదా, అనుభవం మీద కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి మనకి ఇలా అయింది, అందుకని ఆ అనుభవం ఉండి కూడా మళ్ళీ చేయడం ఎందుకు చేస్తామంటే డిజైర్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉండడం. మనం డిజైర్ అనేటువంటిది మీద ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంతగా మనకి ప్రమాదం అనేటువంటి పరిస్థితులు తెచ్చుకుంటాం మనం. అందులో శరీరాన్ని ఈ నీడ్స్ అనేటువంటివి, ఇంకో విషయం ఏంటంటే నీడ్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీబడి. నీడ్ అనేటువంటిది అందరికీ కూడా సమానమే, జంతువులకి మనకి కూడా సమానమే. ఇదే మనకి పెద్దలు చెప్పారు, ఏమని? ఆహార నిద్ర భయమైథునానాం సమానమే తత్పశుభిర్నరాణాం అని. జంతువులకి మనకి కూడా కామన్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఆహారం. ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోవడం. అయితే ఒక తమాషా ఉంది, జంతువులు ఆకలి వేసినప్పుడు మాత్రమే తీసుకుంటాయి, వాటికి మనకి తేడా ఉంది పాపం. అంటే సమానం అంటే నీడ్ సమానమే, ఆవశ్యకమైనటువంటిది కరెక్ట్ మనకి, వాటికి కూడా ఆకలి వేయడం సమానం వాటికి మనకి. కానీ ఏది సమానం కాదంటే ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటాయి, ఆకలి వేయనప్పుడు తినవు. తినవలసినవి మాత్రమే తింటాయి, అవసరం లేనివి తినవు. అది ఉంది దానికి వాటికి మనకి తేడా ఉంది. ఏమిటో వాటికి ఏంటంటే చదువుకున్నవి కాదు కదా, వాటికి తెలియదు. వాటికి దాహం వేస్తే మామూలుగా చక్కగా న్యాచురల్గా నీళ్లు తాగుతాయి, కానీ బజార్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి కోకోకోలా తాగుతాయా జంతువులు? అందుకని జంతువుల్లో మనం పోల్చుకోకూడదు, బాధపడతాయి. వాడెవడో కొడుకు మీద కోపం వచ్చి గాడిద కొడుకు అని తిట్టట. పాపం ఆ గాడిద విని చాలా బాధపడింది. వీడా నా కొడుకుని చేడ్చి కవిచోడప్ప అన్నాడు వాడు.
గాడిద ఏడ్చిందా? నాతో పోలుస్తాడేంటి విడుదొప్పదేగా, వాడి కొడుకును వాడితో పోల్చుకోవాలి కానీ నాతో పోలుస్తాడు, నేను అన్యాయం కదా అని చెప్పి పాపం ఆ గాడిదకి వాళ్ళు పట్టింది. అలా ఉంటుంది మనకి. జంతువులతో మనం పోల్చుకోకూడదు, నిజంగా బాధపడతాయి. ఎందుకని అవి ఎప్పుడు అలాంటి పని చేయవు. ఏమిటంటే మా పిల్లవాడు కొనిపెట్టమన్నాడు అంటే వాడు తెలియ కొనిపెట్టమన్నాడు, నీకేం బుద్ధి లేదా కొనిపెట్టడానికి? మీరు కుడితిలో కోకోకోలా పోయండి, ఏమన్నా తాగుతుందా ఎప్పుడైనా గేదె? కోకోకోలా, పెప్సీ ఇవన్నీ ఎందుకు తాగుతున్నారు? తాగితే తప్పేం లేదు, కానీ చిన్న ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. వాటితో మనం టాయిలెట్స్ క్లీన్ చేస్తే మనం మిగతా టాయిలెట్ క్లీనర్స్ కంటే బ్రహ్మాండం క్లీన్ అవుతుంది. అంటే అర్థమేమండి, అందులో ఉన్నటువంటిది టాయిలెట్ క్లీనర్స్ కంటే మించినటువంటి అసిడిక్ కంటెంట్ ఉంది. అందుకని అది మనం తాగితే లోపల ఏమవుతుందో ఆలోచించుకోండి. క్యాన్సర్ తప్పకుండా వస్తుంది. ఒక్కసారి తాగితే వస్తుందా అంటే ఒక్కసారి తాగి వదిలేస్తామా మనం? ఒకసారి తాగిన వాళ్ళం మరొకసారి తాగకుండా ఉండేటువంటి కుక్క బుద్ధి అంటారు కదా. మైక్ అసలు ఎందుకు అవసరము, ఏది అవసరము అంటే మరి ఆ దేశాల్లో తాగారు కదా, ఆ దేశాల్లో చాలామంది తాగట్లేదు. ఒకసారి జర్మనీ నుంచి మా స్నేహితుడు ఒక ఆయన వచ్చాడు ఇక్కడ శ్రీశైలం క్లాసులో తేవడం కోసం. ఆయన మెడ్రాస్లో దిగాడు. దిగితే ఒక ఆయన మన భారతీయుడు వెళ్ళి తెల్ల చర్మం కనిపించగానే మన వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు కదా, వెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోంచి కోకోకోలా తీసి ఇచ్చాట. చిచ్చి నేను తాగనన్నట్ట ఎవరో జర్మన్ ఆయన. మనవాడు తెల్లమొహం వేసాడు, అదేమిటండి కోకోకోలా తాకపోవడం అండి, నేను తాగను కోకోకోలా, అసలు మరొకటి మా ఇంట్లో ఫ్రిడ్జే లేదు అని చెప్పాడు జర్మన్ ఆయన. రెండోది కోకోకోలా అసలు తాగను, నేను మరి ఏం తాగుతాను అన్నట్టు, నీకు ఇద్దామనిపిస్తే కొబ్బరి పొడం తెచ్చి తాగుతాను, మా దేశంలో దొరికి తాగదు, మా కర్మగాలి, మీ దేశంలో మీకు హాయిగా కొబ్బరి బొండాలంటే మీకు ఇదేం కర్మరా కోకోకోలా తాగుతున్నా, బుద్ధి లేదా అని అడిగాడు భారతీయుడు. అందుకని చూసారా మరి జంతువులు ఏం చేయవాడు అడగదు. అందుకని జంతువులకి మనకి సమానమే, ఆకలి సమానమే, దప్పికి సమానమే, కానీ అవి వేసినప్పుడు మాత్రమే తాగుతాయి, వేసినప్పుడు మాత్రమే తింటాయి. శరీరానికి అలసట వచ్చి నిద్రపోవాల్సినప్పుడు మాత్రమే పోతాయి. నిద్రపోవాల్సిన టైంలో టీవీ చూస్తూ ఉండవు, కాలక్షేపం చేయవు, వాటికి సెల్ అవసరం లేదు. ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాటికి మనకి ఎంత తేడా ఉందో. అలాగే మైథునం సెక్స్ విషయంలో కూడా అంతే. ఈ ఏ విషయంలో కూడా అతిక్రమించడం అనేటువంటిది జంతువులు చేయవు, మానవుడు చేస్తారు. కానీ మనం ఏమనుకుంటున్నాం, వీఆర్ మోర్ ఇవాల్వ్డ్ దాన్ ది యానిమల్స్ అని మనం ఉద్దేశం. అది కొంతవరకు మాత్రమే కరెక్ట్, కానీ నిజానికి అవి ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా నడవు, మనం పూర్తిగా వ్యతిరేకంగా నడుస్తాం మనం. అందువల్ల మరి ఎక్కువ అనారోగ్యం బారిన పడడం అనేటువంటిది మానవుడికి దీంట్లో సందేహం లేదు. పైగా మనస్సులో వచ్చేటువంటి ఆలోచన, థింకింగ్ అంతా కూడా ఉంది. మరి అన్నిటికీ కూడా మూలమైనటువంటిది మనస్సు. అది కూడా పెద్దలు చెప్పారు ఇప్పుడు ఏమని, మన ఏవ హి మనుష్యాణం బంధనం కారణం బంధమోక్షయో అని. మనస్సులోంచి మొదలవుతుంది అంతా కూడా. అందుకని ఆ మనస్సుకి సరైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడమే యోగం అంటే. మన యోగశాస్త్రం చెప్పేది అదే. పతంజలి మహర్షి గారు చెప్పింది ఏమిటి, యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. అంటే సస్పెన్షన్ ఆఫ్ ది బిహేవియర్ ఆఫ్ మైండ్ ఈజ్ కాల్డ్ యోగా అని చెప్పారు ఆయన. యోగం అనేటువంటి మాటకు అర్థం ఏమిటి, బిహేవియర్ ఆఫ్ మైండ్, మనస్సు యొక్క వృత్తి అంటే ప్రవర్తన ఏదైతే ఉందో అది ఆగిపోవడమే యోగం అంటేను, సస్పెన్షన్ అన్నాడు. అలా సస్పెన్షన్ జరిగినప్పుడు తదా స్వరూపే అవస్థానం అన్నాడు. ఎప్పుడైతే మనస్సు దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఆగిపోతుందో అప్పుడు
స్వరూపే తన అసలైనటువంటి తాను ఎవరో అలాగా ఉండడం జరుగుతుంది. పతంజలి యోగసూత్రాలు మొదట్లోనే చెప్పారు ఆయన మహర్షి. వృత్తి సారూప్యం ఇతరత్ర అన్నాడు తర్వాత సూత్రంలో. ఇతరత్ర అంటే అదర్వైజ్, అలా జరగకపోతే వృత్తి సారూప్యం గెట్స్ ఐడెంటిఫైడ్ విత్ ది బిహేవియర్ ఆఫ్ ది మైండ్. మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో దానికి అనుగుణంగా దాంతో ఏకీభవించి ప్రవర్తించడం జరుగుతుంది. అలా జరిగితే జీవితం అంతా కూడా దుఃఖమయం అవుతుంది. ఎంత క్లియర్గా చెప్పారు చూడండి పెద్దలు మనకి. అందుకని ఈ విషయాల్లో నీడ్ మనకి ఏదైనా సరే ఒక వచ్చినప్పుడు ఇది నీడా డిజైరా అని మొట్టమొదటి ఒక్కసారి ఆలోచించాలి మనం. ఇది చేయవలసిన పనే, అదే మనసు చేయదలుచుకుంటోందా? దీన్ని మన మాస్టర్ గారు ఈకే మాస్టర్ గారు చేయవలసినవి చేయదలచినవి అని ఒక ఉపన్యాసం చెప్పారు. ఒక లెక్చర్ ఉంది, రికార్డ్ అయ్యింది. అది ఒక 100 సార్లు వింటే మనలో ఎంతో మార్పు వచ్చే అవకాశం ఉంది. చేయదలచినవి చేయవలసినవి. చేయవలసినవి కొద్దే ఉంటాయి, ఎక్కువేం పెద్ద హడావుడిగా ఉండదు. చేయవలసినవి కొంచెమే ఉంటాయి. చేయదలచినవి ఇన్ఫినిట్. మనసులో ఇవి చేద్దాం, అది చేద్దాం, అలా చేయాలి, ఇలా చేయాలి అనేటువంటివి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపల కొన్ని వేల సంఖ్యలో వస్తాయి చేయవలసినవన్నీ. మన కర్తవ్యం ఏమిటంటే చేయవలసినవి మాత్రమే చేస్తూ చేయదలసిన వాటిని పక్కకు పెట్టాలి. అది ప్రాక్టీస్ చేయవలసింది. మనస్సు ఏదైనా ప్రపోజల్ వచ్చిందనుకోండి, చేయవలసిందే చేయదలసిందే. చేయవలసిందైతే వెంటనే యాక్షన్లోకి రావాలి. చేయదలిచిందైతే దాన్ని తర్వాత చూద్దాంలే అని పక్కకి పెట్టాలి. మనం రివర్స్, చేయవలసిన దాన్ని తర్వాత చూద్దాంలే అనుకుంటాం. అక్కడ ఉంది ప్రమాదం అంతా కూడా. ప్రకృతిలో ఉన్నటువంటిది ఏమిటంటే, ప్రకృతిలో ఎన్ని కింగ్డమ్స్ ఉన్నాయండి? మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ అండ్ హ్యూమన్ కింగ్డమ్. ఆ పైన ఉంది దేవా కింగ్డమ్ అని. ముందు ఈ 4 ఖనిజములు, వృక్షములు, జంతువులు, మానవులు 4. ఈ 4 కూడా మనస్సు అనేటువంటిది ఎలా ప్రవర్తిస్తుందంటే, ఖనిజములైనటువంటి వాటిలో అంటే మినరల్ కింగ్డంలో మనస్సు అనేటువంటి నిద్రాణ స్థితిలో ఉంటుంది, నిద్రలో ఉన్నట్టుగా ఉంటుంది. అదే ప్లాంట్ కింగ్డమ్ దగ్గరికి వచ్చేప్పటికి స్వప్న స్థితిలో ఉంటుంది. రెండో ఒకటి కాదు, స్వప్నం నిద్ర ఒకటి కావు. మనకి 4 స్థితులు ఉన్నాయి. 4 స్థితులు ఏమేమిటి? ఒకటి జాగ్రత్త, అంటే మేలుకొని ఉన్నటువంటిది, అంటే ఇప్పుడు మనమంతరం ఇప్పుడు ఉన్నటువంటిది. రెండోది సుషుప్తి, అంటే నిద్ర. అంటే మరి శరీరం ఇదంతా ఉంటుంది, కానీ మనం దీని ఎందుకు మేల్కాంచుడు, మనం నిద్రపోతాం. మూడోది స్వప్న. మనం రెండు ఒకటే అనుకుంటాం, రెండు ఒకటి కాదు. స్వప్న వేరే, ఎలాగంటే అది వేరే ప్రొజెక్షన్. మనం ఒక్కోసారి ఒక 10 నిమిషాలు పడుకుంటాం, ఆ 10 నిమిషాల్లో పెద్ద కథ నడుస్తుంది స్వప్నం. అంటే ఎలాగైతే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక 2 గంటల సినిమాలోనే ఒక జీవిత కథ అంతా వస్తుంది చూసావా, అలాగే మన స్వప్నం అనేటువంటి దాంట్లోకి వెళ్ళేప్పటికీ డైమెన్షన్ మారిపోతుంది. అందుకని స్వప్నం వేరే స్థితి.
నాలుగో దానికి వేరే పేరు లేదు, తురీయము అంటారు. తురీయం అంటే నాలుగవది అని అర్థం. అది అలా ఎందుకన్నారు? పేర్లు తట్టక అని చెప్పారా? పేర్లు స్ఫురించక చెప్పారా నాలుగవది అంటే అర్థం? అది స్ఫురించక కాదు, మన ప్రజ్ఞ యొక్క అసలైనటువంటి స్థితి అదే తురీయం అంటే. కానీ దాని యందు సాధారణమైనటువంటి మానవులు ఎక్కువగా మేల్కాంచి ఉండం. మనం మామూలుగా మేల్కాంచి ఉన్నాం అనుకుంటాం, కానీ ఇది మేల్కాంచి ఉన్నాం ఏంటంటే ఏమిటి? మన ప్రవృత్తి, శారీరక ప్రవృత్తి ఇవి. కానీ ప్రజ్ఞ యందు మేల్కాంచి లేము మనం పూర్తిగా. ప్రజ్ఞ యందు పూర్తిగా మేల్కాంచి ఉన్నటువంటి వాడికి వాడు యోగి అంటారు. వాడిని దాని యందు మనం నిద్రపోతూ ఉంటాం. అంటే మనం మేలుకుని ఉన్నా, కళ్ళు తెరుచుకుని ఉన్నా, మనం మెలుకుని ఉన్నా ఆ ప్రజ్ఞ అనేటువంటిది అంతర్యామైనటువంటి మన లోపల అసలు ఎవరు అనేటువంటి దాని యందు మనం మేలుకొని లేము. అందుకనే భగవద్గీతలో ఏం చెప్పారంటే, యా నిశా సర్వభూతానాం తస్మిన్ జాగర్తి సంయమి అన్నారు. నిశ అంటే రాత్రి. మనందరికీ కూడా రాత్రి అంటే మామూలుగా రాత్రి అవ్వడం అనేటువంటిది కాదు. ఈ మన ప్రజ్ఞకు దాని యందు మనం మేలుకాంచి లేకపోవడమే రాత్రి. మనం ఎవరో గుర్తుండం. మనం ఎవరో అంటే మన పేరు చెప్పుకుంటాం, మన శరీరాన్ని పెట్టినటువంటి పేరు మాత్రమే, అది కాదుగా. అసలు లోపల మనం ఎవరని గుర్తుండదు. అలా గుర్తున్నటువంటి వాడికి ఏమవుతుందంటే ఈ శరీరం, మనస్సు ఇవన్నీ కూడా తాను పనిచేయమన్నప్పుడు పనిచేస్తాయి, అక్కలేనప్పుడు అలా ఉంటాయి. మనకు అట్లా కాదు, మనస్సు పనిచేస్తూనే ఉంటుంది, మనం అక్కలేదన్నా ఆవదు. మన మనస్సు మనం చెప్పినట్టు చేయదుగా. మన మనస్సు చెప్పినట్టు మనం చేస్తాం, రివర్స్ మనకి. అందుకని మనం అలసిపోతాం తొందరగా. మనకి అలసట వచ్చి నిద్ర, అదే మనం ఎక్కువగా విశ్రాంతి అవసరం ఎందుకు వస్తుందంటే మనస్సు ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది శరీరం కంటే. అంటే ఇదంతా కూడా మనం అనలైజ్ చేసుకుంటే అర్థమవుతుంది. శరీరం కంటే మనస్సు ఎక్కువ పనిచేస్తుంది మనకి. మనం శ్రీశైలం వెళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి, మనం ఉన్న ఊరు నుంచి ఎప్పుడు ఒక నెల రోజుల ముందు మనకి ఇలా క్లాసులు ఉన్నాయని చెప్పారు, వెళ్ళాలి అని. అయితే ఎప్పుడు వెళ్తాం మనం? క్లాసు బలాన్ని రోజు ముందు ఉంటే ఆ రోజు ముందు రోజుకో అప్పుడు వెళ్తాం మనం. కానీ అనుకున్న రోజు నుంచి ఆ రోజు లోపల మనస్సు కొన్ని వందల సార్లు, వేల సార్లు వెళ్తుంది. శ్రీశైలం వెళ్తున్నా అని. ఆ వెళ్ళడంలో మనం వెళ్ళాలి. చాలామందికి ముందు నుంచే వెళుతుంటారు పాపం. దానివల్ల ఏమవుతుంది? అలసట వస్తుంది. వాళ్ళకి అలసట వస్తుంది, ఇంట్లో వాళ్ళు నిద్రపోనివారు. ఒకవాళ్ళు ఉంటారు, వాడు 2-3 రోజుల తర్వాత ప్రయాణం ఉంటే ఇవాళ నుంచి వాడు నిద్రపోవడం, రాత్రి ఇంట్లో వాడు నిద్రపోవడం, 2 ఊరు వెళ్ళాలంటే అప్పుడు కదరా వెళ్ళాలి, ఇప్పుడు నిద్రపోకుండా అదే నిద్రపోవడం. అలాంటి ప్రవృత్తి అనేటువంటిది ఉంటుంది. మనస్సు శరీరం కంటే అతి వేగంగా పనిచేస్తూ ఉండడం వల్ల అలాంటి ఇబ్బందులు వస్తాయి. అందుకని సుషుప్తి అంటే నిద్ర, స్వప్నం అంటే కళ. మన కళ అనేటువంటి స్వప్నం అనేటువంటిది వేరే. ఈ జంతువులకి మనస్సు వాటికి కూడా మనకు ఉన్నట్టుగానే అంతా పనిచేస్తుంది. కానీ తేడా ఏమిటంటే సెల్ఫ్ కాన్షియస్, నేనున్నాను అనేటువంటిది మాత్రం తెలియదు జంతువుకి. అది ఒకటి తేడా. మిగతా అంతా మనకున్నంత జంతువుకి ఉంది. మన ఫీలింగ్స్ ఇవన్నీ జంతువుకి ఫుల్గా ఉంటాయి, తెలివితేటలు ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఉన్నాము అనేటువంటిది, సెల్ఫ్ కాన్షియస్ అనేటువంటిది మాత్రం జంతువులకి ఎక్కడ ఉండదు. అదొక్కటే మనకి, అదొక్కటే వస్తుంది. మన హ్యూమన్ అయిన ఇప్పటికీ అక్కడి నుంచి ఇది కూడా వస్తుంది. మన ఉనికి మనకి తెలుస్తుంది. జంతువులకి అన్నీ ఎన్విరాన్మెంట్ అంతా వాటికి తెలుసు, తమ ఉనికి మాత్రమే తెలియదు. సెల్ఫ్ కాన్షియస్ అనేటువంటి తెలియదు. అది తేడా. అయితే ఏంటంటే జంతువులు ప్రకృతి చేత సహజంగా ప్రకృతి యొక్క రక్షణలో ఉన్నాయి. మనం ప్రకృతి రక్షణలో ఉన్నాం, కానీ మనకి ఇండిపెండెన్స్ ఉంది మానవులకి. అది ప్రమాదం. మన డెసిషన్ మనకి ఇవ్వడం ప్రకృతి చేసిన పని ఏంటంటే, మన నిర్ణయం మనకి ఇచ్చింది ప్రకృతి అని ఇస్తేనే ప్రమాదం మనకి. ఎందుకంటే ఏది వద్దనేదని చెప్తే అదే చేస్తాం మనం.
ఫలాన్ని తినచ్చు ఫలాన్ని తినద్దు అంటే ఏ తినద్దన్నావు ఎందుకు తినకూడదు అన్నదే పనిచేస్తాం. అదే కథ బైబిల్ అనేటువంటి దాంట్లో కూడా కథ ఉంది. యాడమ్ అండ్ ఈవ్ అనే కథ ఉంది. భగవంతుడు అన్నీ ఇచ్చేట పాపం సృష్టించి వాళ్ళకి మానవుడు పురుషుడికి స్త్రీకి వాళ్ళని సృష్టించి ఆకలి వేసినప్పుడు ఆ చెట్లు పళ్ళు పండి మనకి వస్తూ ఉంటాయి. దాహం వేసినప్పుడు మంచి సెలయేరు నీళ్ళు ఉంటాయి. విశ్రమించడానికి మంచి చక్కగా ప్రకృతి సహజమైనటువంటిది ఎయిర్ కండిషన్ పెట్టుకోక్కర్లేకుండా మామూలుగానే ఉంటుంది. ఇలా ఇవన్నీ ఇచ్చాడు భగవంతుడు. ఒక్కటే చెప్పాడు, ఒక చెట్టు నుంచి ఈ చెట్టు పళ్ళు మాత్రం తినద్దనట్ట. మిగతా అన్నీ ఎన్నో చెట్లు ఉన్నాయి, చక్కగా ఎన్నో పళ్ళు ఉన్నాయి, అవన్నీ తినచ్చు. అవన్నీ హాయిగా ఉంటే ఇది ఎందుకు తినద్దన్నాడు భగవంతుడు. మనం అంటే భగవంతుడికి కొంచెం ఇదేమో అంటే తనతో సమానంగా అవుతామని భయమేమో భగవంతుడికి. ఇది తింటే అని వీడికి అనుమానం. మానవుడికి వచ్చినటువంటి దౌర్భాగ్యం అది. భగవంతుడు అన్నీ ఇచ్చాడు కానీ ఒక్కటి ఎందుకు వద్దన్నాడంటే అది తింటే మనం భగవంతుడు అంత అవుతామేమో అనే మనసులో అలాంటి ఆలోచన తెచ్చేవాడు ఒకడు వస్తాడు అనమాట. వాడే సైతాన్ అంటే. వాడు చెప్తుంటే పర్లేదు తిను, వాడు భగవంతుడు దేవుడు అలాగే చెప్తాడు తిను అని. ఇది మన ఏ పురాణాల్లో అట్లయినా ఎట్లయినా ఒక అలాంటి కథలే ఉంటాయి. వద్దన్న పని చేయడం అనేటువంటిది మానవుడు ఏది చేయాలి ఏది చేయకూడదు అని డైరెక్ట్గా ఫాలో అవుతాయి మిగతా జీవరాశులు అన్నీ కూడా. మనం మాత్రం మనకి ఇండిపెండెన్స్ అంటే మిస్యూజ్ అనేటువంటిది ఎక్కువ ఎవరికి ఉంటుంది? మానవుడికి. ఆ మిస్యూజ్ అనేటువంటిదే ప్రమాదం మనకు పొందేస్తుంది. అందువలన ఆహార నిద్ర అనేటువంటి వాటిలో చాలా ఇవన్నీ ఇచ్చారు. వేర్ దేర్ ఈజ్ పూర్ న్యూట్రిషన్ there will be deterioration of the body and mind. We eat as a rule far more than is required. ఇదొకటి సహజంగా సాధారణంగా మనకి ఏది అవసరమో ఎంత అవసరమో అనేటువంటి దాన్ని అతిక్రమించి మనం తినడం అనేటువంటిది మానవుడికి ఎక్కువగా ఉంటుంది. ఏది తినచ్చు, ఎంతవరకు తినచ్చు అనేటువంటి కొన్ని ఉన్నాయి. మనం మొదటి రోజున చెప్పుకున్నాం భగవద్గీతలో ఆహార త్రివిధ అని చెప్పాడు చూసారు ఆయన. 3 రకాలైనటువంటి సాత్వికమైనటువంటి ఆహారం, రాజసికమైనటువంటిది, తామసికమైనటువంటిది అని. ఎందుకు తినకూడదు అని ప్రశ్న వేస్తారు. పైగా ఇందులో చాలా ఉన్నాయి కదా. ఏ లిటిల్ ఫుడ్ వెల్ చోజన్ అండ్ వెల్ మాస్టికేటెడ్ ఈజ్ బెటర్ దాన్ ఏ హెవీ మీల్. మంచి పోషకమైనటువంటి ఆహారం, శరీరానికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, కొద్ది ప్రమాణం, దాన్ని బాగా నమిలి, వెల్ మాస్టికేటెడ్ అంటే బాగా నమిలి. అలా ఎందుకు చెప్పారు అంటే మనం ఏం చేస్తామంటే చాలా హడావిడిగా తినేస్తూ ఉంటాం. ఎప్పుడూ హడావిడిగా తినద్దాం. మనం ఆహారం తీసుకోవడం అనేటువంటి దాని కండిషన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి అంటే, ఒకటి మనసు ప్రసన్నంగా ఉండాలి. మనసు ప్రసన్నంగా లేకుండా ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే తీసుకున్నా కూడా అది ఆహారంలా మనకి చేయదు. మనసులో బాగా తీవ్రమైన కోపం, తీవ్రమైన ద్వేషం, పగ ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయనుకోండి, అప్పుడు కొంతసేపు ఆగాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి. అది హడావిడిగా తినకూడదు. నువ్వు నీ ముందున్నటువంటి ప్రోగ్రామ్ ఏముందో దాన్ని బట్టి కొంచెం ముందుగానే ఆహారం తీసుకో. ఎందుకు హడావిడి పడాల్సిన పని ఏముంది అంటే బాగా నమిలి తినాలి. ఏమంటే మేము నమిలి తింటలేదా అండి? మనకి ఇప్పుడు ఎఫ్ అంటే ఫాస్ట్ ఫుడ్. ఏమిటి మనకు డబల్ ఎఫ్ అనమాట మనకి ఫాస్ట్ ఫుడ్. అయితే ఫాస్టింగ్ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ ఉంటే ఫాస్టింగ్ లేదా ఫాస్ట్ ఫుడ్. ఫాస్టింగ్ మంచిదేనా కాదా అని చాలామంది ఇక్కడేమిటి వెస్ట్లో కూడా చాలామంది అడుగుతారు. నాకు అనుభవమే. ఆ కంట్రీస్లో చాలామంది వాడు కూడా అడుగుతారు ఫాస్టింగ్ అనేటువంటిది మంచిది. ఆయుర్వేదంలో ఫాస్టింగ్ థెరపీ అనేటువంటిది కూడా ఒక భాగం ఉంది. అయితే ఫాస్టింగ్ అంటే అది కూడా చాలామంది తెలియదు.
ఫాస్టింగ్ అంటే శరీరాన్ని ఎండబెట్టడం కాదు, శరీరాన్ని మార్చడం కాదు ఫాస్టింగ్ అంటే. దాన్ని స్టార్వేషన్ అంటారు. ఫాస్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టార్వేషన్. చాలామంది ఉపవాసం అనేటువంటి పేరుతో శరీరాన్ని కృషింపజేయడం అనేటువంటిది, అది కూడా చెప్పాడు భగవద్గీతలో. అక్కడే అరే లోపల ఉన్నటువంటిది నేనే అని మర్చిపోయి నన్ను కృషింపజేస్తున్నారు అని చెప్పాడు భగవంతుడు. ఎన్ని చెప్పాడంటే భగవద్గీతలో ఆయన చెప్పనటువంటి విషయమే లేదు అసలు. మనకి మానవ జీవితానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి చెప్పాడు, ఒకటి కూడా లేకుండా. మనం ఆహారం తీసుకునేప్పుడు లోపల వాడిని ఎండబెట్టడం చేయకూడదు, లోపల వాడి మీద ఓవర్లోడ్ చేయకూడదు, రెండు చేయకూడదు. ఏకాదశి అంటే దానికి ఏమిటంటే మనకి ఈ తిథులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చంద్రుడికి సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి కోణములే తిథులు అంటే. వాటిల్లో మన మనస్సు ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క రకంగా వైబ్రేషన్స్ పనిచేస్తుంది. ఈ ఆహారం అనేటువంటిది దాని యొక్క ప్రభావం మనసు మీద చాలా ఎక్కువగా ఉంటుంది, ఆహార పానీయాలు అనేటువంటిది. అందుకని ఆ క్రమంలో ఏం చెప్పారంటే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా ఆహార పరిమాణం అనేటువంటిది మార్చుకుంటూ ఉండాలి. ఏకాదశి అనేటువంటి దాన్ని ఆ రోజు ఉపవాసం అంటే, అసలు ఉపవాసం అనే మాటకు అర్థం ఏమిటి? ఉపసమీపే, ఉప అంటే దగ్గరగా, వాస అంటే ఉండుట, సమీపే అవస్థానం అని అర్థం, దగ్గరగా ఉండడం. దగ్గరగా అంటే ఎవరికి దగ్గరగా? మన లోపల అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతునైనటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉండడం అనేటువంటిది దాన్ని ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే ఎండగట్టడం అని అర్థం కాదు. అయితే ఏకాదశి నాడు మామూలుగా రోజు తీసుకునేటువంటి ప్రమాణంతో కూడినటువంటి ఆహారం తీసుకోకుండా అంత ప్రమాణం తీసుకోకుండా తేలికైనటువంటిది ద్రవ పదార్థం లాంటిది తీసుకుంటూ అలాగా మనం ఉండవచ్చు. అసలు ఉపవాసం అంటేనే అసలేమీ తీసుకోకుండా ఉండడం అనేటువంటి అర్థం కాదు. ఆ ప్రమాణం అనేటువంటిది, క్వాంటిటీ అనేటువంటిది, ఆ క్వాంటిటీ అనేటువంటిది కొంచెం తక్కువగా ఎందుకు తీసుకోమన్నారంటే కొన్ని సందర్భాల్లో ఏకాదశి ఒకటి, అమావాస్య, పూర్ణిమ ఒకటి, ఇలాంటి తిథుల్లో మన సాధన, యోగ సాధన చేసేటువంటి వాళ్ళు, ముఖ్యంగా చేసుకునేటువంటి వాళ్ళకి ఈ మనస్సులో వికల్పాలు, మనసులో వచ్చేటువంటి వికారాలు అనేటువంటి రాకుండా ఉండడం కోసం మనం తీసుకునేటువంటి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని దాని ప్రమాణం తగ్గించి తీసుకోవాలి. ఘన పదార్థం ఎక్కువ తీసుకుని తగ్గించి ద్రవ పదార్థం తీసుకుంటూ అలాగా దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకోవాలి అనేటువంటిది మనకి శాస్త్రం. అందుకని అసలు ఉపవాసం అనే కాన్సెప్ట్లోనే మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఉపవాసం అనగా మార్చడం కాదు అనేటువంటిది మాత్రం మనం తెలుసుకోవాలి. ఇవి అంటే మన సూక్ష్మంగా ఉంటాయి, వాటిని మనం జాగ్రత్త తెలుసుకోవాలి. ఉపవాసం, ఉపదేశం, ఈ పదాలు వాడుతూ ఉంటాం. ఉపదేశం అంటే ఎవరికి తినప్పుడు కూడా చెవులో చూసు అని చెప్పుకోవడం, అది కాదు ఉపదేశం అంటే. సమీపే, దిశ అంటే చూపించుట అంటే ఏమిటి? భగవతత్వాన్ని దగ్గరగా చూపించడం. ఎవరు చేస్తారు? గురువు చేస్తాడు. అందుకని గురువు ఇచ్చేటువంటి ఉపదేశం అంటే అర్థం మంత్రం చెవులో చెప్పేసేసి ఆ మంత్రం వీడు తెలిసేస్తూ కొన్నాళ్ళు అయిన తర్వాత వీడి మంత్రం చేయలేకపోతే ఏం చేస్తాడంటే ఆవు చెవులో చెప్పైపోతుంటారు. వాడు ఒక గురువు గారి మంత్రం తీసుకున్నట్టు, వాడు ఈ లోపలికి కొత్త గురువు గారు వస్తే కొత్త మంత్రం తీసుకున్నట్ట. ఇప్పుడు పాత మంత్రం కొత్త మంత్రం రెండు కలిపి చేస్తుంటాడు. ఇలా కొన్నాళ్ళు అయ్యేప్పటికీ చాలా మంత్రాలు ఎక్కువైపించి వరకు వీడికి ఈ రోజు ఇన్ని మంత్రాలు చేయడం కష్టం అయిపోయి ఏం చేయాలి ఉపాయం అడిగట్ట. పర్లేదు, నువ్వైతే వదిలేస్తున్నా ఆవు చెవులో వదిలేసేసి చెప్పేసేసి అప్పటి నుంచి మానేసేయచ్చు అన్నట్టు మంత్రాలు. అందుకని ఉపదేశం అంటే అది కాదు అర్థం. ఉపదిశ దగ్గరగా అంటే బ్రింగింగ్ నియరర్ టు గాడ్ కాన్షియస్నెస్, అది ఉపదేశం అంటే. అది గురువు చేస్తాడు.
పదాలకు అర్థాలు సరిగ్గా తెలియక మారిపోయాయి. అలాగే ఉపనయనం అంటాం. ఉపనయనం అంటే అర్థం ఏంటి? ఉప సమీపే నయనం, తీసుకువెళ్ళుట. గురువు గారు కూడా తీసుకెళ్తాడు శిష్యుడిని విద్యనివ్వడం కోసం. అంతేగాని ఇంట్లో మన కుర్రాన్ని ఇంట్లో పెట్టి ఉపనయనం చేయడం, ఉపనయనం చేసినా కూడా చేయమని ఒకటి ఇంట్లో పట్ట పెట్టేస్తే ఉపనయనం అంటే ఇది ఉపనయనం, ఎక్స్ట్రా కన్నా అనమాట ఇది. అందుకని ఉప అంటే అది కూడా ఆ రకంగా. కానీ ఉపనయనం అంటే గురువు కూడా తీసుకువెళ్ళుట. ఇలా ఉప అనేటువంటి పదాన్ని అలాగనమాట. అందుకని ఉపవాసము అనేటువంటి పదం అది. ది డయట్ ఇన్ ది డయట్ కామన్ సెన్స్ ఈజ్ అన్ అబ్సల్యూట్ నెసెసిటీ. అందుకని ఆహారం తీసుకోవడం విషయంలో మన బుద్ధిని ఉపయోగించి మనం ఏది ఎప్పుడు ఎంత అవసరం అనేటువంటిది తెలుసుకొని ఆ రకంగా తీసుకోవడం అనేటువంటిది ముఖ్యమైన అంశం. రైట్ ఫుడ్ మస్ట్ వేరీ విత్ ఈచ్ ఇండివిజువల్. అయితే ఆహారం తీసుకోవడం అనేటువంటి ఆవశ్యకత అనేటువంటిది ప్రతి ఒక్కరికి సమానమే. కానీ ప్రతి ఒక్క శరీర తత్వాన్ని బట్టి కొన్ని శరీరాలకి చాలా తక్కువ పరిమాణం అనేటువంటిది అవసరం ఉంటుంది అనుకోండి. అది అందరికీ ఒకే రకంగా ఉండదు. మన దీన్ని బట్టి మనం చూసుకోవాలి. మన శరీరం మనకి ఏం చెప్తోంది, అది ఏ సందర్భంలో కొంచెం ఎక్కువ అవసరం, ఏ సందర్భంలో తక్కువ అవసరం, అది కూడా మారుతూ ఉంటుంది. నో సెట్ డయట్ కుడ్ బి ఎంటైర్లీ కరెక్ట్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఫిజిక్స్. మన శరీర తత్వాలు ఒక్కొక్క తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకని ఈ శరీర తత్వాన్ని బట్టి ఆ శరీర తత్వాన్ని బట్టి ఏ రకమైనటువంటిది ద్రవ పదార్థం ఎక్కువ ఉండాలా, ఘన పదార్థం ఎక్కువ ఉండాలా. మనకి ఆయుర్వేదంలో కూడా 6 రకాల రుచులు అనేటువంటివి ఐడెంటిఫై చేయబడ్డాయి. మనం తీసుకునేటువంటి పదార్థాల్లో రుచులు ఎన్ని రకాల రుచులు ఉంటాయండి మనకి? 6. దాన్నే షడ్రసములు అంటారు. రసం అంటే రుచి అని అర్థం. సంస్కృతంలో రసం అంటే రుచి అని అర్థం. షడ్రసములు అంటే 6 రుచులు ఉంటాయి. ఏమిటండి? స్వీట్ తీపిగా ఉన్నటువంటిది, సవర్ పులుపుగా ఉన్నటువంటిది, తర్వాత పంజెంట్ కారంగా ఉన్నటువంటిది, సాల్టిష్ ఉప్పగా ఉన్నటువంటిది, బిట్టర్ చేదుగా ఉన్నటువంటిది, కటు అది తర్వాత ఏమో యాస్ట్రింజెంట్ అంటే ఒగరుగా ఉన్నటువంటిది. ఇలాగ 6 రకాలైనటువంటి రుచులు ఉన్నాయి. ఈ 6 రకాల రుచులు అనేటువంటి ఈ వేరియేషన్ ఎందువలన వస్తుందో అనేటువంటిది కూడా ఆయుర్వేదంలో చాలా సూక్ష్మమైనటువంటి విధంగా చెప్పబడింది. ఈ 6 రకాల రుచులు అనేటువంటి వాటిని బట్టి ఏ రుచి, ఇందాక మనం పొద్దున చెప్పుకున్నాం చూసారా, 3 రకాలైనటువంటి దోషాలు అనేటువంటివి ఉన్నాయి. త్రిధాతువులలో మార్పు వస్తే 3 దోషాలు అవుతాయని. ఆ దోషాన్ని ఏ రుచి ఉపయోగిస్తే ఏ దోషాన్ని మనం న్యూట్రలైజ్ చేయొచ్చు అనేటువంటిది కూడా ఆయుర్వేద శాస్త్రం ఇచ్చింది. అందుకని మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో వాడు ఏ దోషం ఎక్కువగా ఉందో ఆ దోషాన్ని తగ్గించేటువంటి రుచిని ఎక్కువగా తినాలి. అందుకని అందరూ ఒకే రకమైనటువంటి విధంగా తినడానికి వీళ్ళు. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి శాస్త్రమే ఆయుర్వేద శాస్త్రం. అందుకని అన్ని పదార్థాల్లో కూడా పదార్థాల్లో ఉన్నటువంటి రుచి ఏమిటి అనేటువంటిది, ఇప్పుడు కొన్ని పదార్థాల్లో ఒకటి కంటే ఎక్కువ రుచులు ఉంటాయి. అంటే తీపి, పులుపు, వగరు 3 కలిసి ఉన్నాయి అనుకోండి. ఉదాహరణకి ఉసిరికాయ ఉంది, ఆమ్లా ఉంది. దాంట్లో తీపి ఉంది, పులుపు ఉంది, వగరు ఉంది. ఆ కారణం చేత అవి 3 దోషాల మీద పనిచేస్తుంది. అలాంటి పదార్థాలు కొన్ని ఉన్నాయి. కొన్ని పదార్థాలు కేవలం ఒక రకమైన రుచి మాత్రమే ఉన్నటువంటి కొన్ని ఉంటాయి. అది కొన్ని దోషాల మీద. ఉదాహరణకి తీపి అనేటువంటి రుచి ఉంది. ఈ తీపి అనేటువంటి రుచి ఉన్నటువంటిది కఫదోషం ఉన్నవాళ్ళు ఎక్కువ వాడకూడదు. అంటే కఫదోషం అంటే ఎక్కువ
ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ టిష్యూస్ అనేటువంటిది, అంటే శరీరం బల్కి అయ్యేటువంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళు తీపిని ఎక్కువ వాడకూడదు అని చెప్పారు. వాళ్ళు ఏం చేయాలి, వగరు అనేటువంటిది కొంచెం ఎక్కువ వాడితే ఆ లక్షణం వగరు అనేటువంటిది. అలాగే కొంచెం కటు అంటే కొంచెం కారం, కారం అంటే కారం అది తినేమని అర్థం కాదు, వాటిని కొంచెంగా. అలాగే కారం అంటే మనకు వెంటనే మనం గుర్తొచ్చేటువంటిది మిరపకాయ. మిరపకాయ కారం అనేటువంటిది శరీరానికి ఈ బాగా మనకి రజోగుణం పెంచేటువంటిది. అందుకని కారం అనేటువంటి దానికి ఐడియల్ ఏమిటంటే మిరియం అనేటువంటిది ఎక్కువ వాడాలి, మిరపకాయ తక్కువ వాడాలి. ఇవన్నీ కొన్ని రూల్స్ ఉన్నాయి. అందువలన శరీర తత్వాన్ని బట్టి మనం చూసుకొని దాన్ని బట్టి ఏ రకమైనటువంటి రుచి ఎక్కువ వాడాలి, ఏ రకమైనటువంటి రుచి తగ్గించాలి, ఏ పదార్థాలు వాడాలి అనేటువంటి తెలుసుకుంటాం. అలాగే టెంపరమెంట్స్, వాళ్ళ యొక్క టెంపరమెంట్, వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటువంటి దాంట్లో వాళ్ళ ఉద్రేకములు మొదలైనటువంటివి ఉంటాయి. వాటిని బట్టి కూడా వారు తీసుకునేటువంటి ఆహారంలో మార్పులుగా తెచ్చుకోవాలి అనేటువంటిది. అలాగే ఏజెస్, శరీరం యొక్క వయస్సుని బట్టి కూడా ఆహారం యొక్క లక్షణం మార్చుకోవాలి. మనం చిన్న వయసులో ఉన్నప్పుడు బాగా తోక పదార్థాలు హెవీగా ఉన్నటువంటివి బాగా తిన్నాం అనుకోండి, బాగా తింటే మనం 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అలాగే తింటామంటే కుదరదు. ఆహారం కానీ ఇవన్నీ కూడా అంతే, ఏ విషయమైనా అంతే. ఒక వయస్సు అనేటువంటిది, ఆహారం, నిద్ర ఇవన్నీ కూడా అటువంటివి. ఆహార పానీయాదులు కానీ, విశ్రాంతి విషయంలో కానీ, అలాగే సెక్స్ విషయంలో కానీ ఇవన్నీ కూడా వాటికి రూల్స్ ఉన్నాయి. ఏ వయస్సు ఏమిటి అవన్నీ కూడా, పైగా అవి శరీరం అనేటువంటిది ఇండికేట్ చేసినప్పుడు తప్ప మనసులో డిజైర్ వస్తే అని కాదు అని కూడా ఉంది. ఈ విషయంలో ఎక్కడైనా సరే తేడా వస్తే ఆ తేడా అనేటువంటిది వీడి మానసికమైన శారీరకమైనటువంటి ఆరోగ్యంలో తేడా రావడం ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది కన్ఫర్మ్డ్గా చెప్పినటువంటి శాస్త్రాలే ఆయుర్వేదము, హోమియోపతి మొదలైన శాస్త్రాలు. అంటే రోగ కారణం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ కక్షలో ఉంటుంది, మెంటల్ అండ్ వైటల్ లెన్స్లో ఉంటుంది. రోగం ఎక్కడా కూడా భౌతికమైన శరీరం, భౌతికమైన కక్షలో ఉండదు. కానీ ఈ విషయం మామూలుగా వైద్య విధానం రోగం అంతా కూడా శరీరంలో ఉన్నట్టుగా చెప్తారు. శరీరంలో ఉన్నటువంటిది అసలు రోగం ఏదైతే ఉందో దాని యొక్క ఫలితం శరీరం మీద ఉంటుంది భౌతికంగా. కానీ అసలు రోగం ఫిజికల్గా ఉండదు. అదే మనకి హోమియోపతి శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం చెప్పేటువంటి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇండివిజువల్స్ ఆర్ అన్లైక్ ఆన్ సమ్ పాయింట్స్ అండ్ దే మస్ట్ ఫైండ్ అవుట్ ఫర్ దెమ్సెల్వ్స్ which food serve their needs. Eat that food which is available and which best sustains efficiency, health and vitality. అంటే కొన్ని ప్రదేశాల్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో వాటిలో కూడా, మన ఉదాహరణకి హిమాలయాలు వెళ్ళామనుకోండి, హై ఆల్టిట్యూడ్స్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి అక్కడ గోధుమ ఎక్కువ తినాల్సి వస్తుంది. తర్వాత అక్కడ కొంచెం తీపి పదార్థం ఎక్కువ తినడం మంచిది. హిమాలయాల్లోకి వెళ్ళిన వాడు నేను ఆవకాయసు తింటానని జబ్బు చేస్తుంది. అక్కడ కొంతమంది తెలియక యాత్రలకు వెళ్తూ ఆవకాయలు మోసుకెళ్తారు. ఇక్కడ హిమాలయానికి బద్రీనాథ్, కేదార్నాథ్, లేకపోతే మానస సరోవర్ ఇలాంటి చోటుకి వెళ్తూ కూడా ఈ జీవచాపల్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. రోజు ఆవకాయలు చుర్రం అనేవి ఉండాలి. ఇవి కన్నా పట్టుకెళ్ళి తిన్నారంటే అక్కడ దెబ్బతింటారు. అక్కడ తినకూడదు. అక్కడ వాతావరణాన్ని బట్టి కొంచెం తీపి పదార్థం ఉన్నటువంటిది, అంటే కొంచెం మంచి క్వాలిటీ ఉన్నటువంటి బెల్లం కానీ ఉంచుకొని వేరుశనగ, బెల్లము, అయితే గోధుమ ఇలాంటివి తీసుకుంటే అక్కడ ఆ వాతావరణంలో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఇలా దాన్ని బట్టి కూడా మనం సరిచూసుకోవాలి. రోజు కాదు, ఇక్కడ మామూలుగా మనం ఉన్న చోట ఇక్కడేమో ఇక్కడ మామూలుగా ఉన్నటువంటి చోట కేకులు, బ్రెడ్లు ఇవన్నీ తినడం అనేటువంటిది అది పూర్తి వ్యతిరేకమైన పని. పైగా అసలు ఇంకోటి, కేకులు అనేటువంటిది అసలు ఆహారమే కాదు. ఆహారం అనేటువంటిది, ఆహారం అంటే శరీరాన్ని పోషకమైనటువంటి విధంగా ఉన్నటువంటిది ఆహారం. అంతేగాని అది కూడా మనం చెప్పాడుగా యాతయామం గతరసం పూతి పరిషితం చేయతని. యాతయామం గతరసం అనేటువంటిది అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనం ఫ్రెష్గా అప్పుడే ఉన్నటువంటిది చేసుకునేటువంటిది ఆహారం అవుతుంది. కానీ దాన్ని ఇవన్నీ కూడా చేసి అందం ఉన్నటువంటి ఆహార లక్షణం అనేటువంటిది పోయిన తర్వాత దాన్ని తినకూడదు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఆ రూల్స్ అప్లై చేసుకుంటే ఇప్పుడు మోడర్న్ లైఫ్లో ఉన్నటువంటి చాలా వాటిని మనం వదిలేయాల్సి వస్తుంది. లేదంటే మనం ఆరోగ్యాన్ని వదిలేసుకోవచ్చు. మనం వదిలేసుకోవాల్సింది ఇదే, అదే మన ఇష్టం. ఆరోగ్యం వదిలేసుకుంటాం, మందులు వేసుకుంటూ గడుపుతాం జీవితం అంతా కూడాను. రోజంతా కూడా ఆకలి వేయడానికి ఒక మందు, ఆకలి వేసిన తర్వాత ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఈ ఆహారం జీర్ణం కావడానికి ఒక మందు, ఇది జీర్ణమైన తర్వాత మళ్ళీ మలబద్ధకం లేకుండా మనం రోజు మూత్ర విసర్జన అవ్వడానికి అదొక మందు. ఏది తిన్నా కూడా అరిగిపోవడానికి ఒక మందు. అసలు అదేంటి ముఖ్యమైన మందు. అసలు మందు అంటే ఏమిటంటే ప్రస్తుతం ఏది తిన్నా అరిగిపోవాలి. మనకి ఏది రుచిగా ఉంటే తింటాం, అది ఎలా తింటుంటే అంత అరిగిపోతూ ఉండాలి. అది అరిగిపోవడం కానీ మనం అరిగిపోతాం. ఎందుకంటే ఈ మందు అన్నీ కూడా అరగదీస్తుంది, లోపల విరగదీస్తుంది. అందుకని జాగ్రత్తగా మనం కామన్ సెన్స్, అందుకే ముందే చెప్పాడు కామన్ సెన్స్ అనేటువంటిది ఉపయోగించుకోండి. తర్వాత ఇంకో విషయం చెప్తున్నాడు, ఇది కూడా కొంచెం హ్యూమన్ బీయింగ్స్, ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ షుడ్ రిఫ్రైన్ ఫ్రమ్ షెడ్డింగ్ బ్లడ్ అండ్ టేకింగ్ లైఫ్ ఇన్ నరిషింగ్ ది బాడీ. అంటే మానవులైనటువంటి వాళ్ళు తమ శరీరానికి ఆహారం పోషకం చేసుకోవడం కోసం రక్తపాతం చేయడం మంచిది కాదు అన్నాడు. అనగా అర్థమేమి? దేన్నైనా సరే చంపి రక్తపాతం చేసి తినడం అనేటువంటిది హక్కు లేదు. అదేమిటండి ఇలాంటి స్టేట్మెంట్ అండ్ నాన్ సెన్స్ అంటే నిజం. అంటే మానవుడిని ఒక మానవుడిని చంపి మనం తింటున్నామా? ఎక్కడో ఉంటారు నరమాంస భక్షకులు ఉన్నారు, ఎప్పుడూ ఉన్నారు. కనుక క్యానిబాల్స్ అంటారు వాళ్ళు, నరమాంస భక్షకులు ఉంటారు. కానీ నరమాంస భక్షకులు కాదుగా, అందరూ ఆ పని చేయరు. అయితే నరమాంసాన్ని అయితే మనం తినకూడదు, కానీ జంతు మాంసాన్ని ఎందుకు తినరాదు అంటే ఎందుకు తినవాలేమో అని ప్రశ్న. ఎందుకంటే హక్కు ఎవరిచ్చి? ఒక నరుణ్ణి చంపితే ఏమిటిదో జంతువుని చంపితే వాటి జంతువు యొక్క హక్కును పరిరక్షణ చేయాల్సిన అవసరం లేదా? అంటే అసలు మాంసం తినకపోతే అది శరీరానికి బలంగా వస్తుందనేటువంటి వాదన చాలా దృఢంగా ఉంది. అది ఒకటి. ఈ ప్రశ్న కూడా మాకు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి. అదే పాశ్చాత్య దేశాల్లో కూడా చాలామంది వేస్తుంటారు. ఇప్పుడు మన దేశంలోనే ఎక్కువ వేస్తున్నారు ఈ ప్రశ్న. ఆ ప్రశ్న వేసిన వాళ్ళకి సమాధానంగా నేను ప్రశ్న వేస్తూ ఉంటాను. జంతువుల్లో అతి బలం ఉన్నటువంటి జంతువు ఏది? జంతువుల్లో చాలా బలం కలిగినటువంటి జంతువు ఏది? ఏనుగేనా? ఏనుగు ఏ మాంసం తింటుంది? ఏనుగు కోడిగుడ్డు తింటుందా, మాంసం తింటుందా, లేకపోతే పశువులు తింటుందా? దేని తింటుంది? ఏమీ తినదు. ఏనుగు చక్కగా మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి గడ్డి తింటుంది. పళ్ళు ఉంటే తింటుంది, గడ్డితో మాత్రం బాగా చక్కగా తింటుంది, దిట్టంగా తింటుంది గడ్డి. మరి ఏమి ఏనుగు కానీ అదే ఖడ్గమృగం అనేటువంటి ఉంటాయి కొన్ని, అవి కానీ ఇవన్నీ కూడా పూర్తిగా శాకాహారంతో కూడినటువంటి జంతువులే. అన్నిటికంటే బలమైన జంతువులు. ఏనుగు చేసినంత పని అంత స్ట్రాంగ్ వర్క్ మిగతా చేయగలవండి.
ఏనుగు కూల్ డ్రింక్ ఏనుగు కోకోకోలా పడితే మొహాన్ని కొడుతుంది. జంతువులకి మభ్యపెట్టి మేస్టర్ చెప్పేవారు. ఒక గేదె దగ్గరికి వెళ్ళి గేదె గారు కాస్త కుడితే ఎక్స్ట్రా తాగండి అంటే తాగుతుందా అన్నారు. మనకు ఆకలి తీరిపోయిన తర్వాత ఒక గేదె కానీ, ఒక ఆవు కానీ, ఒక ఎద్దు కానీ, అయితే ఏదైనా సరే జంతువుని ఆకలి తీరిన తర్వాత కూడా మరి కాస్త ఆహారం తీసుకో అంటే తీసుకుంటుందా? కాదండి, మీ స్నేహితులు వచ్చారు, వాళ్ళతో కంపెనీ కోసం కాస్త ఎక్కువ తీసుకోండి అంటే తీసుకుంటుందా అన్నారు. ఒక ఆవు దగ్గరికి వెళ్ళి నీ స్నేహితుడు వచ్చాడమ్మా, ఆవమ్మ, ఎద్దుగారు వచ్చాడు నీ స్నేహితుడు, ఆయనకు ఉత్సాహం కలిగించడం కోసం నువ్వు కాస్త ఆహారం తీసుకో అంటే నోరు మూయమంటుంది, తీసుకో. మరి మనం ఏం చేస్తున్నాం? మానవులం ఎప్పుడు అవసరం లేకపోయినా కూడా మన స్నేహితులతో పాటు కంపెనీ ఇవ్వడం కోసం ఇలాగా అనేక సందర్భాల్లో అక్కర్లేనప్పుడు కూడా ఆహారం తీసుకుంటున్నామా లేదా అని మనం చేస్తున్నాం. కాబట్టి మనకి తప్పదు, ఫలితం తప్పదు కదా, మరి దుష్ఫలితం అనేటువంటిది వస్తుంది. ఇక్కడ జంతువుల్ని చంపి వాటి ఆహారాన్ని తీసుకోవడం అనేటువంటి దాని మీద ఎక్కువ మక్కువ ఉండద్దు అన్నారు. ఎందుకనంటే దానికి కారణం, మనం ఏ ఆహారం తీసుకుంటామో ఆ ఆహారం యొక్క సూక్ష్మమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది మన మనస్సు మీద, మన ప్రాణశక్తి మీద, మన శరీరం మీద అదే పనిచేస్తుంది. అది కూడా మనం చెప్పుకున్నాం, 28 రోజులు, 27 రోజులు దాటి 28వ రోజు వరకు ఉంటుంది దాని ప్రభావం. అంటే మరి దాన్ని బట్టి చూడండి, మనం ఏ జంతువు తిన్నామో చంపి ఆ జంతువు యొక్క లక్షణం మన మనస్సు మీద దాని ప్రభావం ఉండి మన ప్రవర్తన కూడా ఆ జంతువు యొక్క మనస్సులాగే మన మనస్సు పనిచేస్తుంది అనేటువంటిది సైంటిఫిక్ ఫ్యాక్ట్. కాబట్టి అంటే మనం తినడం తప్ప అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తారు, దానిలో ఉన్నటువంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఇది, కావాలంటే తిను అంటే అది ఇంకేమీ అబ్సల్యూట్గా లేదు. నువ్వు ప్రాణం పోయేట్టుగా ఉంది, ఇంకేమీ అబ్సల్యూట్గా లేదు, నీకు చాయిస్ లేదు అని ఉంటే మనం అనుకోవచ్చు. అని వాళ్ళకి చాయిస్ ఉంది, మనకేం ఇబ్బంది ఉంది? అంత మనకి ఏమీ చాయిస్ లేనంతగా మనం ఉన్నాము, మనకి ఇంకేం దొరకట్లేదా? దొరకపోవడం ఏం లేదు. చాలామంది అడుగుతుంటారు, ఏమంటే ఎగ్ ఎందుకు ఎగ్ తీసుకోకూడదని చెప్పలేదు, తీసుకోవచ్చు, కానీ ఎగ్గే తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే బలం రావాలి, బలానికి ఎగ్గే తీసుకోక్కర్లేదు. బాదం పప్పు తింటే ఎగ్గును మించినటువంటి బలం వస్తుంది. నానబెట్టినటువంటి నీళ్ళల్లో నానబెట్టినటువంటి మొలకలు ఉంటాయి, శనగలు, వేరుశెనగ, అలసందలు, గోధుమలు, రోజు అవి నీళ్ళలో ఒక 24 గంటలు నానబెట్టి మొలకలు వస్తాయి. అవి రోజు ఉదయం గుప్పెడు తింటే మీరు 10 కోడిగుడ్లు తిన్నంత బలం వస్తుంది. అందువల్ల నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకపోతే బలం రాదు అనేటువంటిది చాలా దురభిప్రాయం. అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేటువంటి వాళ్ళు తప్పు, వాళ్ళని ద్వేషించాలని అర్థం కాదు. కానీ మనకి ఆల్టర్నేటివ్ ఉందా లేదా, ఉన్నప్పుడు ఆ జంతువులను చంపినటువంటిది ఎందుకు అని చాలా చోట్ల పెద్దలు చెప్పారు. అందుకే మాస్టర్ జ్వాల్కూల్ గారు కూడా ఆయన ఇచ్చినటువంటి గ్రంథాలను ఇచ్చారు. డయట్ అనేటువంటిది ఒక టాపిక్ ఇచ్చారు. జ్వాల్కూల్ గారు, మాస్టర్ జ్వాల్కూల్ గారు ఇచ్చినటువంటి గ్రంథాలు అన్నింటిలో ఉన్నటువంటి విషయాన్ని ఒక సంగ్రహం చేసి, సంకలనం చేసి ఇచ్చినటువంటి గ్రంథం ఉంటుంది. దాని పేరు పాండర్ ఆన్ దిస్. పాండర్, PONDER, పాండర్ ఆన్ దిస్ అనే ఒక పుస్తకం ఉంది. అందులో డయట్ అనేటువంటిది ఒక శీర్షిక ఉంది. అది చదివితే మనకి వీటన్నిటికీ కూడా సరైనటువంటి ఆన్సర్ ఉంటుంది. ఇంకొక విషయం కూడా ఏమిటంటే, నువ్వు కనుక ఆధ్యాత్మిక సాధన కోసం ప్రారంభం చేద్దామనుకుంటే లైఫ్లో, అప్పుడు మాత్రం తప్పనిసరిగా శాకాహారం మాత్రమే తీసుకోవాలని ఇచ్చారు. నీ ఇష్టం,
నేను కంపల్సరీ ఏం కాదు, మాంసాహారం మానేమని అర్థం కాదు, మాంసాహారం తప్పని అర్థం కాదు. కానీ సాత్వికమైనటువంటి శాకాహారం మాత్రమే, మాంసాహారం సాత్వికం కాదు. మరి పాలు మాంసాహారం కాదా? కాదు. ఎందుకంటే ఆవును చంపితే మనం పాలు తీసుకోవట్లేదుగా. ఆవుల్ని గేదెలు చంపేస్తున్నాం పాలు తీసుకోవడానికి. అందుకని వాటిని రక్షించి, వాటిని పూజించి, వాటి దూడల్ని కూడా కొంచెం తాగనిచ్చి, అప్పుడు మనం ఆ పాలు మనం తీసుకుంటే ఆవు పాలను మించినటువంటి పోషకాహారం లేదు అని చెప్పి ధృవీకరించి సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటిదే కదా ఆవు పాలు కానీ, తర్వాత గేదె పాలు కానీ ఇవి. అందువలన ఆధ్యాత్మిక సాధన చేసుకోదలుచుకుంటే మాత్రం కంపల్సరీగా శాకాహారం మాత్రమే ఆహారం తీసుకోవాలి అని చెప్పి ఇది మాత్రం సార్. ఎందుకని ఆధ్యాత్మిక సాధన చేయాలంటే ముందు నీ మైండ్ బ్యాలెన్స్ అవ్వాలి. మైండ్ బ్యాలెన్స్ అవ్వాలంటే మాత్రం శాకాహారం, అది కూడా సాత్వికంగా. శాకాహారంలో కూడా బాగా రాజసికమైనటువంటి, తామసికమైనటువంటి ఆహారం తీసుకున్న శాకాహారం ఉపయోగం లేదు. ఆధ్యాత్మిక సాధన కావాలంటే మాత్రం సాత్వికమైనటువంటి విధంగా ఉండాల్సిందే కంపల్సరీ. ముందు నువ్వు సాత్వికంగా అవ్వాలి. నీ ఉద్రేకమైనటువంటి కోపతాపాలు, ఉద్రేకాలు ఇవన్నీ ఉంటే ఆధ్యాత్మిక సాధన అనేటువంటి సాధ్యం కాదు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. హ్యూమన్ బీయింగ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎందుకనంటే మిగతా జంతువు కూడా అవి చిల్డ్రన్ ఆఫ్ గాడే, మనమే కాదు, మనం మనగాళ్ళం ఏంటి. మానవుడు మాత్రం మాస్టర్ గారు చెప్పేవారు, మానవుడు ఎలాంటి వాడంటే వృక్షాలు ఖనిజాలను తీసుకుంటాయి ఆహారంగా, జంతువులు ఖనిజాలని వృక్షాలని కూడా తీసుకుంటాయి. మానవుడు ఖనిజాలని, వృక్షాలని, జంతువుల్ని, వీలుంటే ఒక మానవుని కూడా తీసుకుంటాడు. అంటే ఎంత భయంకరమైనటువంటి ఇదో మనకు చూడండి మానవుడికి. అంటే మన ఉద్దేశం ఏంటంటే మిగతా సృష్టి అంతా కూడా మన కోసమే ఉందని ఉద్దేశం. ఫర్ అవర్ అడ్వాంటేజ్ ఆల్ ది అదర్ క్రీచర్స్ ఇన్ ది క్రియేషన్ ఆర్ క్రియేటెడ్ ఫర్ అవర్ ఓన్ అడ్వాంటేజ్ అనేటువంటి ఉద్దేశం మానవుడికి. అది రాక్షసత్వం అవుతుంది. మనం వాటిని రక్షించాలి. మానవుడు వాటన్నిటికంటే ఎవల్యూషన్లో కొంచెం ఎక్కువ ఎదిగేయడానికి కారణం ఏంటంటే అలా ఉన్నటువంటి వాడు వాటిని రక్షించాలి, వాటిని జాగ్రత్తగా పరిరక్షణ చేయాలి, వాటిని మనం పోషణ చేయాలి, వాటన్నింటినీ కూడా మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. పరస్పరత్వం అనేది, అందుకనే పరస్పరత్వంతో జీవించాలి అని చెప్పినట్టు మ్యూచువల్ లివింగ్. ఈ పరస్పరత్వం అనేటువంటిది కనుక లేకపోతే అసలు సొసైటీయే నిలబడదు. అందుకని మనం ఎప్పుడు కూడా మనకు అవతల నుంచి ఇంకో ఇతర జీవుల నుంచి కానీ ఎవరి నుంచి అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకి అడ్వాంటేజ్ ఏమిటి అనేటువంటిది కాకుండా మనం ఏం చేయగలం. ప్రతి ఒక్కళ్ళు కూడా వాట్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్ టు ది సొసైటీ. ఇతర జీవరాశులు కానీ మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులు కానీ మనం ఏం చేయగలం అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మనలో సత్వగుణం పెరుగుతుంది. అప్పుడు మనం ఈ సర్వోత్తమ మానవ స్థితికి ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే కేవలం మానవ జన్మ వస్తేనే చాలదు. ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తుంది, మానవ జన్మ వచ్చిందే మనం అనుకుంటుంటే ఎవల్యూషన్ అనేటువంటిది మానవ జన్మ వచ్చిన తర్వాత హయ్యెస్ట్, ఇక పైన ఏం లేదు, తప్పు. మానవ జన్మ వచ్చిన తర్వాత చాలు. మానవ జన్మ వచ్చిన తర్వాత ఋషిత్వం, దేవత్వం మొదలైనటువంటి స్థితులు కూడా పొందాలి. ఎవల్యూషన్ సోలార్, ఎవల్యూషన్ హ్యూమన్ అండ్ సోలార్ అనే ఒక గ్రంథం ఉంది. ఆ ఎవల్యూషన్ అనేటువంటిది అంత హయ్యెస్ట్ లెవెల్ దాకా ఎవల్యూషన్ అనేటువంటిది ఉంటుంది, అంతేగాని మానవుడితో ఆగిపోతుంది. అందుకని ఇవన్నీ కూడా మనం వాడన్నిటికి కూడా మనం గుర్తుపెట్టుకుని మనం మన మానవ జీవితం అనేటువంటిది ఆ విధంగా సఫలం అవ్వాలి. అంటే వీటన్నిటిలోనూ ఆహారం, పానీయాలు, వీటన్నిటిలో కూడా మనం సరైనటువంటి మార్పు తెచ్చుకోవాలి అని
ఇది పెద్దలందరూ చెప్పినటువంటిది. And the correspondence between the animal kingdom and the human is an argument of vegetarian living which needs due consideration. The animal has the same 5 senses, a similar physical mechanism and a sentient nature faintly tinged with mind. It has the germ of mentality, memory and correlation of ideas, the ability to react with intelligences and adaptability to the physical world. In the domestic animal, devotion and service to man are also displayed. మానవుడికి దగ్గరగా ఉన్నటువంటి జంతువులు మానవుడికి సర్వీస్ అనేటువంటిది, మానవుడి యందు భక్తి విధేయత అనేటువంటివి కూడా కనబడుతూ ఉంటాయి. హెన్స్ ది నాన్ అవైలబిలిటీ స్పిరిచువల్లీ అండర్స్టూడ్ ఆఫ్ ది యానిమల్ యాజ్ ఎ ఫుడ్ ఫర్ మ్యాన్. అందుకని మానవుడు ఆధ్యాత్మికమైనటువంటి జీవనం కావాలంటే మాత్రం మాంసాహారం అనేటువంటిది పనికిరాదు. ఇది కావాలంటే, లేకపోతే మీ ఇష్టం అన్నారు. అంతగా ఇది కావాలంటే మాత్రం పనికిరాదు. మేము రోజు అన్నీ వీలు చేస్తుంటాం, ఆధ్యాత్మిక సాధన చేస్తుంటాం అనుకుంటూ మాంసాహారం తింటూ ఉంటాం. మాంసాహారం తినద్దు తప్పని అర్థం కాదు, కానీ ఆధ్యాత్మిక సాధన అంటే మాత్రం అది కూడా ఏది కావాలో మనం చూసుకోవాలి. అది వాసుదేవ్.